హ్యాండ్లూమ్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గొప్ప ప్రారంభం. వంశీ బిగ్ బాస్ కి వెళ్తున్నాడా? చాలా వరకు చూసాను బిగ్ బాస్ లేదన్న, నేను కూడా అడిగినా, అసలు కాల్ వచ్చిందా? లేదని అయితే చెప్పిండు నాకు. ఇప్పుడు ఏంటి వంశీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి? ఆ అమ్మాయి ఓన్లీ వర్క్ లో పార్ట్నరా ఆర్ త్వరలో అమ్మాయి లైఫ్ పార్ట్నరా? లేదు, అట్లాంటిది అయితే ఏం లేదు. నాకు తెలిసినంత వరకు ఏం లేదు. వర్క్ లో కూడా పార్ట్నర్ కాదు. యాజ్ ఈ సెడ్, వాడు ఫస్ట్ చెప్పినట్టే, అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ కావాలి, ఒక మన బ్రాండ్స్ ప్రమోట్ కావాలి ఒక వీడియోలో అన్నట్టే ఉంది. కానీ వాళ్ళ కెమిస్ట్రీ మాకు ఎక్కడ అలా అనిపించట్లేదే. ఏమో అంటే అది వాని పర్సనల్ కాబట్టి ఐ డోంట్ థింక్ ఈవెన్ ఐ హ్యావ్ టు స్పీక్ అబౌట్ ఇట్. నాకు మన్మధుడు సినిమాలో నీ కాఫీ ఎప్పటి నుంచి అలవాటు చేసుకున్నావురా అంటాడు వాళ్ళ తాత. అప్పటి వరకు కాఫీ తాగాడు, కాఫీ ఎప్పటి నుంచి అలవాటు చేసుకున్నావు అని సర్ప్రైజ్ అవుతాడు. నాకు సెటైరికల్ గా నాకు ఏమొస్తుంది అంటే సీన్ చూసినప్పుడల్లా నీకెందుకు అని వస్తుంది. నాకు ఆయన కాఫీ ఎప్పటి నుంచి అలవాటు చేసుకుంటే నీ మనవడు కాఫీ అలవాటు చేసుకోకపోతే నీకెందుకు, అది ఎంత సెటరికల్ అడుగుతాడంటే, ఓహో ఇప్పుడు హీరోయిన్ అంటే ఎవరన్నా అలవాటు చేసిండ్రా, ఇన్ని రోజుల నుంచి మేము ట్రై చేస్తున్నా కాలేదు, నీకు ఎవరన్నా చేసిండ్రేమో, కొత్త అలవాట్లు ఏంటివి అన్నట్టు అడుగుతాడు. నాగార్జున సిగ్గుపడతాడు, సీన్ అంతగా అయిపోతుంది. కాబట్టి నాలో ఉన్న ఒక సెటైర్ లేసే మనిషి బయటికి వచ్చి నీకెందుకు అలవాటు చేసుకోకుండా ఎందుకు అనిపిస్తుంది. ఎందుకంటే దట్ విల్ నాట్ ఎఫెక్టివ్ అట్ ఎనీ కాస్ట్. మనవాడు కాఫీ తాగకపోని అది తాతగా ఆ ఏజ్ లో అతనికి అవసరం లేదు. సో నాకు వంశీస్ కూడా అదే అనిపిస్తుంది, వాడు ఏమైనా చేసుకొని మనకు అవసరం లేదు కదా అనిపిస్తుంది. ఈవెన్ యాజ్ ఎ బ్రదర్ నాకే అవసరం లేనప్పుడు సొసైటీకి ఎందుకు? బట్ హీఈస్ అ పబ్లిక్ ఫిగర్. అంటే సినిమాల్లో ఉంటేనే పబ్లిక్ ఫిగర్, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ జాబ్ లో ఉంటేనే పబ్లిక్ ఫిగర్. జనాలకి ఆబ్వియస్ గా క్యూరియాసిటీ ఉంటది, మీ మంచి కోరుకునే వాళ్ళకి ఉంటది, మీ మీద సెటైర్ లేసే వాళ్ళకి ఉంటది, వాళ్ళకి తెలుసుకోవాలని ఉంటది. ఆస్క్ అంటే ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఓకే అండి అది నా పర్సనల్ స్పేస్, కొంచెం ఓకే ఫైన్, మీకెందుకు అనడం అనేది, అంటే ఇప్పుడు మీరు ఒక పబ్లిక్ ఫిగర్ గా ఉండి మీరు ఒక సంస్థ పెట్టి అందరు మీ దగ్గర కొంటున్నప్పుడు ఇట్ సెండ్స్ అ రూట్ సిగ్నల్. మీకెందుకు అన్నప్పుడు వాళ్ళకి వీడియోస్ మేము ఎందుకు చూడాలని కూడా అనుకుంటారు కదా. ప్రోడక్ట్ లో ఏదన్నా ఏం కలుపుతున్నారు, లేకపోతే ఏం వస్తుంది, ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది. ఎందుకంటే నువ్వు డబ్బులు ఇచ్చి ప్రోడక్ట్ కొంటున్నావు, లేదా కంప్లీట్లీ ఒక అనెథికల్ థింగ్, ఒక అన్యాక్సెప్టబుల్ థింగ్ వంశీ చేస్తున్నాడు అనుకోండి, పబ్లిక్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ హిమ్. ప్రోడక్ట్ కొన్న ప్రతి ఒక్కరు మీరు రోడ్ లో కనిపిస్తే పక్కకి జరగని మీ ప్రోడక్ట్ పెట్టుకుని ఫోటో దిగుతారు కదా. అన్నా నాకు నువ్వంటే ఇష్టం, మీరంటే ఇష్టం, మీరు వీడియోస్ చేసేది ఇష్టం, మీ ఫార్మింగ్ కాన్సెప్ట్ ఇష్టం, మీరు జనాలకు ఆర్గానిక్ ఫుడ్ అందించడం ఇష్టం. సో అవన్నీ బేస్ చేసుకుని నాకు నువ్వంటే ఇష్టం, నీతో ఫోటో దిగుతున్నారు కదా. సో ప్రోడక్ట్ కొన్నప్పుడు ప్రోడక్ట్ నే ప్రేమించాలి, మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నారు కదా. కరెక్టే. దిగుతున్నప్పుడు నాకు చెప్పడం ఇష్టం లేదు అనడాన్ని కూడా ఇష్టపడాలి కదా. ఎగ్జాక్ట్లీ, ఒప్పుకుంటారు. నీకెందుకు అన్న క్వశ్చన్ ఎందుకు అంటే ఇప్పుడు నాకు చెప్పడం ఇష్టం లేదు కి బ్లంట్ వర్షన్ నీకెందుకు. సో నేనేమంటున్నా అంటే, ఇప్పుడు నేను ఆ సినిమా రెఫరెన్స్ ఎందుకు తీసుకొచ్చినా అంటే, ఇప్పుడు పబ్లిక్ ఎంత పబ్లిక్ ఫిగర్ అయినా, ఎంత పబ్లిక్ లో ఉన్నా ఒక ప్రైవేట్ లైఫ్, పర్సనల్ లైఫ్ అనేది ఉంటది. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విరాట్ కోహ్లీని తీసుకున్నా, సచిన్ టెండూల్కర్ ని తీసుకున్నా, సచిన్ టెండూల్కర్ పబ్లిక్ ఫిగర్ కాబట్టి సచిన్ టెండూల్కర్ కూతుర్ని తీసుకున్నా కూడా, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కూతురికి ఎవరితోనో ఎఫ్ఐఆర్ ఉంది అనేది స్ప్రెడ్ చేస్తుంటారు సోషల్ మీడియాలో. వాళ్ళిద్దరు కలిసి ఒకటే కెఫేకి పోయిండ్రు, ఒకటే దగ్గర తిరిగిండ్రు, ఒకటే ఏరియాలో సెపరేట్ ఫోటోలు పెట్టిండ్రు అని ఏదేదో చేస్తుంటారు. అతను క్రికెట్ ఆడుతుంటే ఆమె పేరు పెట్టి పిలుస్తారు ఆ పర్టికులర్ క్రికెటర్ కి. సో నేనేమంటా అంటే, వాళ్ళకి చెప్పాలనుంటే వాళ్ళే చెప్తారు కదా. బట్ దే డూ, అంటే వాళ్ళు ఎక్కడ నెగటివ్ గా ఇది కొంచెం పర్సనల్, వెన్ టైం కమ్స్ విల్ రివీల్ ఇట్ అని అంటారే గానీ క్వశ్చన్ అడిగిన వాళ్ళని నీకెందుకు మేము చెప్పము. అదే చెప్తున్నారు, టైం కమ్స్ ఎవ్రీథింగ్ విల్ కమ్ అవుట్ కదా. అంటే ఇప్పుడు టైం వచ్చినప్పుడు అన్ని బయటికి వస్తాయి కదా. ఆబ్వియస్ గా వస్తాయి, రాకుంటే కూడా ఏమైతుంది అంటున్నా నేను. రాకపోయినా కూడా ఎవరికి మనం దీని ముందు క్వశ్చన్ మాట్లాడినప్పుడు ఎవరి ప్రపంచం ఆగిపోదు. స్క్రోల్ చేస్తున్నప్పుడు మిగతా వీడియోస్ ఎలా చూస్తారో ఇది కూడా చూస్తారా, ఓకే సో ఎట్స్ అనుకుంటే వెళ్ళిపోతారు. నాకు తెలిసి వాడే చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పిండు కదా ఈ క్వశ్చన్. వాడు ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినా అడిగిండ్రు, మీరు అడిగిన క్వశ్చన్ నాకు తెలిసి వాడు ఎలాబరేట్ ఆన్సర్స్ ఇచ్చిండు.
ఎక్కడ స్కిప్ చేయలేదు, ఏం చేయలేదు. అసలు చెప్పలేదు, ఎలాబరేట్ ఆన్సర్స్ ఇచ్చారు కానీ అసలు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేదని కొన్ని కామెంట్స్ చూసాను నేను మొత్తం చూడలేదు. చేయలేదంటే మనకి ఇష్టం లేదేమో నాకు తెలిసి. ఈ క్వశ్చన్ వాడిని అడిగినరు. ఏం చెప్పారు? నేను చూడలేదు అసలు యాక్చువల్లీ. నేను కూడా అంటే ఆయన ఏం చెప్పారు ఆన్సర్ నాకు తెలియదు, చెప్పింటాడు అని అంటున్నా. వాడిని అడగాను ఇప్పుడు, ఎందుకంటే నేను ప్రోమో చూసినప్పుడు కూడా ఈ క్వశ్చన్ తోనే స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ క్వశ్చన్ అడిగినరు ఏంది ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చనే అడిగినరు. నాకు తెలిసి వాడు ఎన్నోసార్లు ఆన్సర్ ఇచ్చుంటాడు, అదే కరెక్ట్ అయి ఉంటది. వాడు ఏం ఆన్సర్ ఇచ్చిండో అదే కరెక్ట్ అయి ఉంటది. ఆయన ఏం ఆన్సర్ ఇచ్చారు? నేను కూడా అదే అంటున్నా. ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు టాక్ అబౌట్ హిమ్ ఆర్ హిస్ బిజినెస్ ఆర్ ఎనీథింగ్ అంటిల్ అండ్ అన్లెస్ హీ నీడ్స్ మై హెల్ప్. అండ్ నాకు వచ్చి బట్ యు డిడ్ టాక్ అబౌట్ హిస్ బిజినెస్. యు సెడ్ తను చాలా పర్టిక్యులర్ ఉన్నారు తన బిజినెస్ లో, డౌట్ వస్తేనే తీసేశారు. సో యు నో యాజ్ అ బ్రదర్ యు నో కదా ఎవ్రీథింగ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ హిస్ లైఫ్. అండ్ తన ఇంటర్వ్యూలో నాతో చెప్పింది కూడా ఏంటంటే, నా గురించి మా అన్నకు తెలిసినంతగా ఎవరికి తెలియదు నా గురించి అని చెప్పి. కానీ అంటే ఈ విషయంలో నాకెందుకో అసలు వాడిని అడగబుద్ధి కాదు. వాడిని ఏంది ఇప్పుడు ఇంటర్వ్యూలో వాళ్ళని అడుగుతుంటే కూడా అరే ఒక అన్న నేనే అడగను వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు అని అనిపిస్తుంది. ఇప్పుడు మన లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి అంటే నాకు క్వశ్చన్ అడిగే వాళ్ళందరూ అబ్బాయికి ఏదో చెడు అవ్వాలని కోరుకోవడం కాదు, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతుండొచ్చు. కానీ మీరు అన్నట్టు టైం వచ్చినప్పుడు వాడే చెప్తాడో, లేకపోతే అసలు అది ఏది లేదు అట్లాంటిది ఏం లేదని చెప్పి అలిసిపోయి ఉండొచ్చు. అంటే వెన్ మీరు అన్నట్టు బయటికి కనిపించేది లోపల ఉండేది కూడా డిఫరెంట్ ఉండొచ్చు. సేయింగ్ ఇట్ నాకైతే నేను ఆ దృష్టితో చూడలేదు కాబట్టి ఏమో నాకైతే ఏమనిపించలేదు ఇంతవరకు అయితే. ఐ హావ్ వాని వర్షన్ వానికి ఉంది, వాడు బిజినెస్ ని ముందుకు ఎట్లా తీసుకుపోవాలనే ఆలోచనలో వాడు ఉన్నాడు. దానికి ఏం చేయాలో అది చేస్తున్నాడు ఇప్పుడు. సో తనకి ప్రాఫిట్ లో షేర్ ఉందా అమ్మాయికి, లేదా అదే బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం కదా? ఈస్ హి పేయింగ్ హర్? షేర్ లేదు. ఈస్ హి పేయింగ్ హర్? మేబీ. సో షీ ఇస్ గోనా బి బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ వంశీ ఫార్మ్స్. లైక్ ఇప్పుడు లైక్ ఇన్ ఎవ్రీ అదర్ ఎంప్లాయీ ఒక్కొక్కరికి ఒక్కొక్క శాలరీ ఉంటది కదా, అట్లా ఉండొచ్చు. ఓకే. లోగో ఎవరు డిజైన్ చేశారు వంశీ ఫార్మ్స్ ది? తందేనా ఫైనల్ డెసిషన్? అక్కడ నేను వాందే ఫైనల్ డెసిషన్. ఓకే. అంటే బికాస్ ఇప్పుడు వంశీ ఫార్మ్స్ బిలాంగ్స్ టు వంశీ. లోగోలో వంశీ ఉండడం కూడా నాకు తప్పు అనిపించలేదు. బికాస్ ఇప్పుడు వంశీ ఫార్మ్స్ రేపు నాది అని ఎవరు అనలేరు కదా. ఇంతకు ముందు అన్నారా? ఇప్పుడు వంశీ ఫార్మ్స్ అయితే నాది అని ఎవరు అనలేరు కదా, ఓకే, అనకూడదని చేసుకున్నాడు. ఓకే, ఇంతకు ముందు అన్నారు నాది వంశీ ఫార్మ్స్ వంశీది. ఓకే. సో ఈ రెక్టిఫైడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. కుడ్ బి. ఎవరైనా పాస్ట్ లో జరిగిన దాంట్లో నుంచి లెసన్స్ నేర్చుకుంటూనే ఉంటారు, ముందుకు పోతూనే ఉంటారు. వి గాట్ ది ఆన్సర్. ఓకే. ఈ వంశీ ఫార్మ్స్ వచ్చిన తర్వాత చాలా మంది ఆ బిజినెస్ ని చూసి అండ్ ఆ బిజినెస్ కున్న క్రేజ్ చూసి ఇప్పుడు చాలా మంది ఆర్గానిక్ ఫుడ్ కే మక్కువ చూపిస్తున్నారు ఎక్కువ. ఏముంది ఎంత పోయినా ఇప్పుడు సేవ్ చేసి ఆ ప్రోడక్ట్స్ కొన్నా ఎట్లో హాస్పిటల్ ఖర్చు పెట్టి మీరు అన్నట్టు పెట్టాల్సింది కాబట్టి ఇక్కడే ఖర్చు పెడదామని చాలా మంది ముందుకు వస్తున్నారు. వంశీని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి అవుట్స్కట్స్ లో ఫార్మ్స్ ని రెంట్ కి తీసుకొని దే గ్రోయింగ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏదైనా. హౌ డు యూ సీ దిస్? అంటే మీరు మామూలుగా మోటివేషన్ తోనే కాకుండా మీ వర్క్ ద్వారా ఒక సెక్టర్ ని పక్కన పెట్టేస్తే చాలా మంది బిజినెస్ క్రియేట్ చేయడానికి కూడా యూ బోత్ ఆర్ అంటే కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అన్నమాట. మంచి విషయమే కదా. మిమ్మల్ని అడుగుతారా హెల్ప్ కావాలి, ఎట్లా చేశారు ఏంటి? వాడే ఓపెన్ చెప్తాడు కదా, వాడు ఎక్కడి నుంచి చేస్తుండు, వాడు ఫార్మర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తాడు, ఎట్లా చేయాలో చెప్తాడు, మీకు చేయాలనుకుంటే చేసుకోండి అంటాడు. సో హీఈస్ ఓకే, ఎవ్రీబడి డూయింగ్ ఇట్. మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ముందు స్టోరీ టెల్లింగ్ అది చేసేటప్పుడు కూడా చాలా మంది మైకులు కొనుక్కొని కెమెరాలు కొనుక్కొని కథలు చెప్పిండ్రు. ఇన్స్టాగ్రామ్ లో 1 minute కట్ చేసి పెట్టిన తర్వాత కూడా చాలా మంది పెట్టిండ్రు. మంచిగా అనిపిస్తుంది. కాంపిటీషన్ అని ఫీల్ అవడా వంశీ? అసలు ఫీల్ అవడు 1% కూడా. కాంపిటీషన్ అయితే అసలు దరిదాపులో కూడా ఆలోచన కూడా రాదు అని. కాంపిటీషన్ అవుతారేమో, వీళ్ళు నా బిజినెస్ అంతా తీసుకుంటారేమో అనేది రాదు. Because he always believes that he has a different way of doing a business. So he's going to settle in ఇదే బిజినెస్ లో, ఆర్గానిక్ ఫుడ్ బిజినెస్ లో, or he has other plans అంటే ఇంకేదైనా ఎక్స్టెన్షన్ ప్లాన్స్ నాకైతే ఐడియా లేదు. దీన్నే మంచిగా ఎస్టాబ్లిష్ చేయాలని అవుతుంది బాగా వంశీ ఫార్మ్స్ అనేది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.